హలో అండి, మనము తాటా చేపలు ఎక్కువగా తెచ్చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి. అవి ఎలా నిలువ ఉంటాయి, ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయో చెప్తా అండి ఇప్పుడు నేను. మనం తాటా చేపల్ని తలకాయ తోకలు ఇలా లోపల ఉన్నవన్నీ తీసేసి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. నీట్గా పట్టించేసుకోవాలండి అన్నిటికీ. ఇవైతే తడిగా లేవండి, బాగా ఆరిపోయి ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఎండు చేపలని ఎండలో ఆరబెట్టకూడదండి, నీళ్ళు ఆరబెట్టుకుంటే బాగా ఎక్కువ రోజులు ఉంటాయండి. ఇదిగోండి ముక్కలన్నింటికి పసుపు పట్టించేసాను. మనము తక్కువ తెచ్చుకున్నప్పుడు అయితే బయట పెట్టుకోవచ్చు. మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా ముక్కలు కట్ చేసేసుకొని పసుపు పూసుకొని, దీనికి ఎలాగ సాల్ట్ ఉంటుంది కాబట్టి, ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పు చేపల్లో, వీటిని కవర్లో వేసేసి మనం కవర్లో పెట్టేసుకోవాలండి. వీటిని మనం ఇలా కవర్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకూడదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. మనం డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి. ఎవరికైనా తాటా చేపలు బాగా ఇష్టపడే వాళ్ళకి యూస్ అవుతుందని నేను చెప్తున్నానండి. ఉంటా అండి, బాయ్.